అమెరికాకి సంబంధించినటువంటి B-2 బాంబర్లు బ్రిటన్లో కొన్ని పెట్టి అక్కడి నుంచి కూడా మూవ్ చేస్తుంటారు. B-2 బాంబర్ బయలుదేరిందంటే పెను ఉత్పాతం జరుగుతుందని అర్థం. ఇప్పుడు తాజాగా అమెరికాకి సంబంధించిన B-52 బాంబరు బ్రిటన్ నుంచి ఇరాన్ వైపుగా బయలుదేరింది. 20 బంకర్ బస్టర్ బాంబులు వేసుకుని బయలుదేరిందట. ఇది వాస్తవంగా 48 గంటలు పడుతుంది ఇది టోటల్గా దీని యాక్టివిటీ చేయడానికి. రాబోయే 48 గంటల్లో పెను విధ్వంసం సృష్టిస్తాం అని ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం, హార్ముజ్ జలసంధిని కనుక వదిలిపెట్టకపోతే పరిణామాలు తీవ్రమవుతాయని హెచ్చరించిన తరువాతన అమెరికన్ B-2 బాంబర్లు, అది కూడా ఏకంగా 20 బంకర్ బస్టర్ బాంబులతో బయలుదేరడం అనేటప్పటికీ సంచలనం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ విషయం మీద భయపడుతున్నారు ఏం జరుగుద్దని. ఇంకో పక్కన వాళ్ళు అక్కడ ఏదైనా డిస్ట్రాయ్ చేస్తే మేము గల్ఫ్ దేశాలను డిస్ట్రాయ్ చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించినటువంటి వేళ ఇటు ఇరాన్కి వణుకుంది, గల్ఫ్ దేశాలకి వణుకుంది.